Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. అంటే థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఇప్పుడు మారిపోయారు. అంటే సినిమా మీద బజ్ కానీ సినిమా మీద ఏదో ఒక అట్రాక్టివ్ పాయింట్ లేకపోతే థియేటర్ దాకా వెళ్ళి మేము ఎందుకు చూడాలి అనే ఒక క్వశ్చన్ రేస్ చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే. సో మీ సినిమా ఆడియన్స్ మేము ఎందుకు చూడాలి థియేటర్లో అని ఒకవేళ వాళ్ళు స్ట్రైట్ అవే చూడాలి, మోనికా కోసం చూడాలి, అంటే అమ్మాయి కోసం చూడాలి. అలా కాదు, మెయిన్ ఫ్రెష్ కంటెంట్ని ఎప్పుడు మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారండి. అవును, ఆ సింగిల్ పాయింట్ ఏంటంటే కంటెంట్, మన ఫ్రెష్ టెంప్లెట్ అండ్ ఫ్రెష్ కంటెంట్ అన్నమాట. ఆ కంటెంట్ నమ్మే మేము సినిమా స్టార్ట్ చేసాం, నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ. సో ఆ కంటెంట్ నమ్మే ముందుకు వెళ్తున్నాం. సో ఆ కంటెంట్ ముందుకు తీసుకెళ్తుంది అనుకుంటున్నాను. సూపర్. ఎన్ని ఫైట్స్ ఉన్నాయి, ఫైట్ సీక్వెన్సెస్? హౌ మెనీ ఫైట్ సీక్వెన్సెస్ ఆర్ దేర్? డూ యూ హ్యావ్ ఫైట్ సీక్వెన్సెస్, మోనికా? You'll see me like a rowdy also. Already 3 to 4. 3 to 4, Yeah. which is very difficult to do actually. Everything was difficult. Everything was difficult. Fight scenes only were difficult because like to do it in that hot sun and you know in Karnool especially. More than the fight scene, the challenge was the weather. Okay. It was so sunny and you were like, we are doing one scene and then it's so humid also, so sunny also. Then we are girls, we need pampering. We love. So I like your expressions. వాళ్ళు చెప్పే మాటలకు మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. so and that time whenever like although the fighters were very careful that we didn't get hurt, but still you know by mistake sometimes, so we are like okay lag gayi and all. సార్ వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ టేకులు తీసుకునేవారు, ఎవరు లేట్గా వచ్చేవారు సార్ సెట్కి? అలా లేట్గా వచ్చేది ఎవరు లేదండి, ఇద్దరు పంచువల్ డెడికేషన్. అంటే వీళ్ళిద్దరే కాదు, ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇద్దరే ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి గురించే మాట్లాడుతున్నారు. ఆ టేక్స్ తీసుకునేది అయితే ఈక్వల్ ఉన్నారండి. అంటే ఏది మేము ఎక్కువ మోర్ దెన్ 5 takes 6 takes కానీ ఎప్పుడు వెళ్ళా నాకు తెలిసి. నైస్. మోస్ట్లీ సెకండ్ టేక్ ఆ థర్డ్ టేక్కే ఓకే అయ్యేదన్నమాట. సో కథ ప్రొడ్యూసర్ గారిది అని చెప్పారు లైన్. అవును. సో మీ ప్రొడ్యూసర్ గారు ఎలాంటి ప్రొడ్యూసర్? అంటే లైక్ కంఫర్ట్ జోన్ ఆఫ్ ప్రొడ్యూసరా, దీనికి ఇదెందుకు వచ్చింది అదెందుకు వచ్చింది అని అడిగే ప్రొడ్యూసర్ అంటే ఏం చెప్తారు? లేదండి, అంటే ప్రొడ్యూసర్ గారు సినిమా రషెస్ చూసిన తర్వాత ఆయన కాన్ఫిడెన్స్ వచ్చి మనకి ఇంకో 20-30% ఎక్స్ట్రా అయినా కూడా పర్వాలేదు రవి, చాలా బాగా వస్తుంది, ఇంకా బాగా తీసుకొని వెళ్ళని చెప్పి సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్. సూపర్. అట్లాంటి ప్రొడ్యూసర్స్ మనకి ఇండస్ట్రీకి అవసరం అండి. అంటే నేను 16 years ఎక్స్పీరియన్స్లో చాలా కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ చూసుంటాను కదా, అందులో ద బెస్ట్ అని చెప్పగలుగుతాను, వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను. సార్ నాకు మీ నుంచి అంటే లైక్ డూ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ హీరో ఆర్ ఫేవరెట్ డైరెక్టర్? యా, ఫేవరెట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సార్ అండి. favorite heroine. Now Radhya will beat from this chat. No, it's okay. చలేగా.